ఒక నిమిషం ఆగండి, అసలు స్క్రోల్ మాత్రం చేయకండి. ఇది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్ అయిన మెసేజ్ కాబట్టి అసలు స్క్రోల్ చేయకుండా ఇది వినండి. అసలు మన పూర్వీకుల లాగా మనము ఎందుకు బతకతలేము? వాళ్ళ జ్ఞానం అనేది మనకు ఎందుకు రావట్లేదు? ఇంత టెక్నాలజీ పెరిగినా అసలు మన జ్ఞానం అనేది ఎందుకు రావట్లేదు? మళ్ళీ ఎందుకు మనిషి ఒత్తిడిలో పడిపోయారు? ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోకం నెంబర్ 1లో మన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, నేను ముందుగా ఈ యుగానికి జ్ఞానం పంచింది సూర్య భగవానుడికి. సూర్య భగవానుడేమో వాళ్ళ కొడుకైన మనువునికి తర్వాత వాళ్ళ ఇతర రాజులకు అనేది జ్ఞానం పంచారు. ఆ రాజుల ద్వారా ఇప్పటికీ ఇక ప్రజలు అనేది కొంతమంది ఫాలో అవుతున్నారు ఈ జ్ఞానం అనేది. ఎప్పుడైతే మనం భగవద్గీత అనేది అర్థం చేసుకుంటామో, భగవద్గీత చదివినా, భగవద్గీత విన్నా, మనము మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మనము ఒత్తిడి కాకుండా ఒక స్థిత ప్రజ్ఞులాగా ఉంటాము. కాబట్టి మీరు ఈ భగవద్గీత అనేది ఇంకా మంచిగా అర్థం కావాలంటే మన ఇన్స్టా ఐడి ఫాలో కావండి. హరే కృష్ణ.